ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం స్థానానికి జరగనున్న ఎన్నికల పోలింగ్ నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు విధులు నిర్వహించాలని, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని సాధారణ పరిశీలకులు షెవాంగ్ గ్యాచో బుటియా అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ సమీకృత జిల్లా కార్యాలయం సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ఈ నెల 13న జరగనున్న మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నిక నిర్వహణకు నియమించిన 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన మైక్రో అబ్జర్వర్స్ జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అబ్జర్వర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మైక్రో అబ్జర్వర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగే ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలకమని, పోలింగ్ కేంద్రాలలో ప్రతి అంశాన్ని పరిశీలించాలని, పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని సంఘటనలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని, ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైక్రో అబ్జర్వర్లు పనిచేయాలని సూచించారు. పోలింగ్ రోజున స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగే విధంగా సూక్ష్మ పరిశీలకులు పనిచేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సూక్ష్మ పరిశీలకులు మాక్ పోలింగ్ ప్రక్రియపై నివేదికలు పంపించాలని అన్నారు. హోం ఓటింగ్ ప్రక్రియ నిబంధనలు అనుసరిస్తూ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ జి రవి నాయక్ మాట్లాడుతూ, మైక్రో అబ్జర్వర్ ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా లోక్సభ ఎన్నికను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. పోలింగ్ ప్రక్రియను నిశితంగా గమనించడం సూక్ష్మ పరిశీలకుల యొక్క బాధ్యత అన్నారు. మైక్రో అబ్జర్వర్ల నివేదిక చాలా అవసరమని, మొత్తం పోలింగ్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ రోజు ఉదయం 5:30 మాక్ పోల్ ఏజెంట్ల వీవీప్యాట్స్ ఖాళీగా ఉన్నాయని చూపించి మొదలు పెట్టాలన్నారు. పోలింగ్ స్టేషన్లో సాయంత్రం 5 గంటల లోపు క్యూలో నిల్చున్న ఓటర్లకు చివరి ఓటర్ నుండి టోకెన్ ఇచ్చి ఓటు వేయడానికి అనుమతించాలన్నారు. అంద ఓటర్లతో ఒక సహాయకుణ్ణి అనుమతించాలని అన్నారు. At the queue at 3 p.m. Exact 5 o'clock మనం గేట్ లాక్ ఇంతకంటే ముందు టోకెన్స్ ఇస్తాం. నెక్స్ట్ టైం as the word itself says, you will be observing minutely, you will not be advising. Understand what is your role, what is your responsibility. The details would be told by the master trainers. There are just few important points and the general observers. But few important points are, in all the polling stations where you will be appointed as micro observers, there would be a web camera. So what you are observing in the polling station, we will be observing you as well as your conduct, as well as the conduct of poll inside the polling station. So wherever there is a micro observer, there is a webcam. Because most of the polling stations where the micro observer would be there are critical polling stations. So for criticality, there are a lot of parameters on which a polling station is designated or marked as a critical polling station. So you need not worry about that. Don't worry, they are not vulnerable and nothing is going to happen to you. Don't think you are going and doing a duty in a critical polling station, so everything would be critical. It doesn't mean that. It's the other parameter on which these polling stations have been designated as critical polling stations. You should understand what needs to be filled. So if Google says you will be getting some old news, you will not have clarity on the forms. So whichever forms are being explained to you in the training, you should be using those forms